అమరావతి అంతా అద్భుతంగా ఉంది. అక్కడెక్కడా నీళ్లు నిలబడలేదు. కానీ పత్రికల్లో ఇట్లా వస్తున్నాయి. దాని మీద జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం శ్రేణులను ఆదేశించారు. మనం చేసే మంచి ఒక్కటే చెప్తే సరిపోదు, చెడు చేసే వాళ్ళ గురించి కూడా ప్రజలను చైతన్యపరచాలి. రాజధాని కోసం పొన్నూరును ముంచారని, కొండవీటి వాగు ఎత్తిపోతల పంపులు పనిచేయడం లేదని, గేటు పనిచేయక ప్రకాశం బ్యారేజీ ప్రమాదంలో పడిందని వైసీపీ తన సొంత టీవీ పత్రికలతో పాటు అనుబంధ మీడియా, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తోంది. తప్పుడు వార్తలతో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే లక్ష్యంతో రోజు పనిచేస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లాగే వాళ్ళ పత్రికలు కూడా ఎవరో కామ్రేడ్ తెలుగు తమ్ముడు ఏంటండి జగన్ భార్యను కిరణ్ ఏదో అన్నాడని సొంత పార్టీ కార్యకర్తను వదలమని అరెస్ట్ చేసి లోపల వేశారు కదా. కరణం, ఎన్టీఆర్, మక్బూల్, కదిరి ఈ ఉన్మాది ఎందుకు వదిలేస్తున్నారు, ఇక్కడ ఆడవాళ్ళ మీద పడి ఎలా ఏడుస్తున్నాడు చూడండి అంటూ సుభాష్ చంద్రబోస్ అనే పేరుతో ఒక కథం చేస్తున్నటువంటి అంశంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ని పెట్టి శాడిస్ట్ సైకోలు వీళ్ళందరూ అసలు అమరావతిలో నీళ్లే నిలవలేదు, అమరావతి లోపలికి కొండవీటి